పెట్టకండి, వచ్చిన కస్టమర్కి కష్టం చెప్తే లోపల తీసుకోండి, బండి లోపల 2 నిమిషాలు పోతాం అట్లా అంటే కష్టం ఏం చెప్పాను చెప్పండి, వెళ్ళిపోతా కష్టం వెళ్ళిపోతా అట్లా చెప్పండి. ఎందుకంటే ప్లేస్ ఉంటే పార్కింగ్ చేసుకొని షాప్ లోపలికి రావచ్చు చెప్తాను. మంచిదే మొత్తం వినా సార్ 2 నిమిషాలు ముందు వస్తాం కదా అట్లా పట్టణ ప్రజలకు మరియు పట్టణ షాపు యజమానులకు మా పోలీస్ శాఖ తరఫున నమస్కారం. ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నాము. మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, మరియు సీటు బెల్ట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని మేము తెలియజేస్తున్నాము. మరియు షాపు యజమానులందరూ వారి యొక్క షాపుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి బోర్డ్స్ కానీ ఫుట్పాత్ని మరియు రోడ్ను ఆక్రమిస్తూ వారి యొక్క బోర్డులను వారికి సంబంధించినటువంటి ఐటమ్స్ను రోడ్లపైనే పెట్టేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, పార్కింగ్ ప్లేస్ అనేది కబ్జాకు గురైపోతుంది. దానివల్ల షాపుకి వచ్చినటువంటి కస్టమర్కి పార్కింగ్ చేసుకునే ప్లేస్ లేకుండా పోతుంది. సో దానివల్ల కస్టమర్ ఏం చేస్తున్నారు, రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. సో దానివల్ల ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది, ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. సో దీనివల్ల అనేది ఎవరు కూడా సమయానికి స్కూళ్ళకి కానీ, ఆఫీసెస్కి కానీ, హాస్పిటల్కి కానీ సమయానికి చేరుకోలేకపోతున్నారు. కావున మా యొక్క అప్పీల్ ఏంటంటే దయచేసి మా ట్రాఫిక్ రూల్స్ని ఆర్మూర్ పట్టణ ప్రజలు కావచ్చు, షాపు యజమానులు కానీ పాటిస్తే మన ఆర్మూర్ పట్టణంలో ఫ్రీ ట్రాఫిక్ అండ్ ఫ్రీ జీరో యాక్సిడెంట్ సిటీగా మనము ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున దయచేసి మీరు అందరూ మేము చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని కోరుకుంటున్నాం.